స్టేట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ నుంచి రాయలసీమ కర్నూలుకి అయితే 17023 తుంగభద్ర ఎక్స్ప్రెస్ అంటే పౌరుషానికి ప్రతిరూపమైన కర్నూలు సిటీకి మన ప్రయాణం అయితే ప్రశాంతంగా సాగిపోతుంది. గేట్వే ఆఫ్ రాయలసీమగా పిలువబడే కర్నూలు సిటీ దగ్గర 35 minutes 40 minutesగా అయితే ఇక్కడే ఉన్నాము. ఐసీఎఫ్ అవతారంలో ఉన్న తుంగభద్ర తాండవం చూద్దాం అనుకుంటే నాతో చేయించాడు తాండవము. అసలు ఎందుకు ఆపాడు అసలు అర్థం పర్థం లేకుండా, ఎర్రటి ఎండలు, అబ్బా వీటికేం తక్కువలే తిప్పు. హలో గాయ్స్, ప్రేక్షకులందరికీ తిరిగి మళ్ళీ జర్నీవయ్య జంక్షన్స్కి స్వాగతం అండి. మరొక బ్యూటిఫుల్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ప్రజెంట్ చేయడానికి మనమైతే రెడీగా ఉన్నాము. సో రైట్ నౌ నేను వచ్చి వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్స్ ఆఫ్ హైదరాబాద్ అయిన కాచిగూడ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నానండి. అండ్ ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ అండ్ హిస్టారిక్ ట్రైన్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాము. స్టేట్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ నుంచి రాయలసీమ కర్నూలుకి అయితే ట్రావెల్ చేయబోతున్నామండి. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 17023 తుంగభద్ర ఎక్స్ప్రెస్లో ఎండ్ టు ఎండ్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ప్రజెంట్ టైం వచ్చేసి 6:30 అయితే అవుతుంది. మనకి ఇంకా చాలా టైం అయితే ఉంది డిపార్చర్కి. సో ట్రైన్ గురించి మాట్లాడుకునే విషయాలు కూడా చాలా అయితే ఉన్నాయి. సో కాచిగూడ వచ్చి మనకి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ రైల్వే స్టేషన్ అండి. సో అవుట్ సైడ్ లుక్ అయితే ఒకసారి చూసుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో మనకి కాచిగూడ అవుట్ సైడ్ లుక్ అయితే ఇలా ఉంటుందండి. ప్రజెంట్ టైం కనుక చూసుకుంటే 6:30 అయితే అవుతుంది. సో రష్ కూడా చాలా తక్కువే ఉంది, అంత హెవీ రష్ అయితే ఏం లేదు స్టేషన్ బయట. సో మనకైతే ఇప్పుడే సన్ రైజ్ అయితే అవుతుంది. ఇక్కడ గేట్ నెంబర్ 1 నుంచి లోపలికి అయితే వెళ్ళిపోదాము. సో లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి ఇక్కడ పెయింటింగ్స్ అయితే ఉంటాయండి లెఫ్ట్ సైడ్, అండ్ బ్యూటిఫుల్ పెయింటింగ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడైతే మనకి లగేజ్ చెక్కింగ్ అయితే ఉంటుంది. మనమైతే లగేజ్ చెక్కింగ్ కంప్లీట్ చేసుకొని ప్లాట్ఫామ్ 1 పైకి అయితే వచ్చేసాము కాచిగూడ రైల్వే స్టేషన్లో. మన ట్రైన్ ప్లాట్ఫామ్ అయితే ఇంకా అసైన్ చేయలేదు. సో టైం ఉంది కదా, సో వాళ్ళు అసైన్ చేయకపోయినా రెగ్యులర్గా ఈ ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2 నుంచి అయితే డిపార్ట్ అవుతుంది అనమాట. మనమైతే ఎఫ్ఓబి యూజ్ చేసుకొని ప్లాట్ఫామ్ 2 పైకి అయితే వెళ్ళిపోదాము. వెళ్తూ మనమైతే ట్రైన్ హిస్టరీ గురించి అయితే చాలా విషయాలు అయితే మాట్లాడుకోవాలి. మన ట్రైన్ ఇనాగ్రేషన్ వచ్చేసి 1984 జూలై 5th అయితే జరిగింది. సో అప్పటి నుంచి ఈ జూలై 5th అయితే మన ట్రైన్ టోటల్గా 42 years అయితే కంప్లీట్ చేసుకుంటుందండి. దీనికి ఎందుకు తుంగభద్ర అని పేరు వచ్చింది కనుక చూసుకుంటే, మనం కర్నూలు సిటీ స్టేషన్ ముందే తుంగభద్ర రివర్ని అయితే క్రాస్ చేస్తాము. సో ఆ రివర్ పేరునే మన ట్రైన్కి అయితే పెట్టడం జరిగింది, తుంగభద్ర ఎక్స్ప్రెస్ అని చెప్పి. ఎందుకు ఇనాగ్రేట్ అయింది అని రీజన్ కనుక చూసుకుంటే, అప్పటి స్టేట్ క్యాపిటల్ అయిన కర్నూలు నుంచి ప్రజెంట్ స్టేట్ క్యాపిటల్ అయిన హైదరాబాద్కి ఒక మంచి కనెక్టివిటీ తీసుకురావాలన్న ఉద్దేశంతో మన ట్రైన్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అండ్ మన ట్రైన్ ఒక సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్గా అయితే ఇనాగ్రేట్ అయింది 1984లో. తర్వాత 1992లో అయితే మన ట్రైన్ అయితే క్యాన్సిల్ చేయడం జరిగింది. రీజన్ కనుక చూసుకుంటే గేజ్ కన్వర్షన్ కోసం అని చెప్పి మన ట్రైన్ అయితే క్యాన్సిల్ చేశారు. సో ఆ పనులన్నీ జరిగిపోయిన తర్వాత మన ట్రైన్ అయితే ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్గా మళ్ళీ రీస్టోర్ చేశారనమాట. యాజ్ ఏ సోర్స్ స్టేషన్ సికింద్రాబాద్ జంక్షన్ అండి. సో తర్వాత అయితే ఆ సోర్స్ స్టేషన్ని రీసెంట్గానే మార్చారు. రీసెంట్గా అంటే ఒక 1 year బ్యాక్ కాచిగూడ అయితే సోర్స్ స్టేషన్గా మార్చారనమాట. ఇది పర్మనెంట్ చేశారు మన ట్రైన్కి. అండ్ 2016లో కనుక చూసుకుంటే మన ట్రైన్కి ఎల్హెచ్బిఫికేషన్ కూడా జరిగింది. సో నారాయణాద్రి, గోదావరి సూపర్ ఫాస్ట్ ఈ ట్రైన్ల కంటే ముందు ఎల్హెచ్బిఫికేషన్ అయిన ట్రైన్ మనదే అనమాట, తుంగభద్ర ఎక్స్ప్రెస్. సో తర్వాత కోవిడ్ టైంలో మన ఆల్మోస్ట్ అన్ని ట్రైన్స్ని అయితే క్యాన్సిల్ చేశారు కదా. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మన ట్రైన్ అయితే మళ్ళీ ఐసీఎఫ్ కోచెస్కి అయితే రీస్టోర్ అయిందనమాట. మన ట్రైన్కి వచ్చేసి డీజిల్ లోకోతో కూడా నడిచిందనమాట. మనకి స్టార్టింగ్లో గద్వాల్ జంక్షన్ నుంచి కర్నూలు వరకు అయితే ఎలక్ట్రిక్ ట్రాక్షన్ లేదు. సో ఆ టైంలో మనకి డీజిల్ లోకోతో కూడా నడిచింది మన ట్రైన్. విన్నారు కదా, మన ట్రైన్ హిస్టరీ అయితే ఫ్యాంటాస్టిక్ హిస్టరీ అనమాట. సో ఇప్పుడే మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ 2 పైకి అయితే అనౌన్స్ చేశాడు. మనమైతే ప్లాట్ఫామ్ 2 పైకి వెళ్ళిపోయి ఈరోజు మనం ఏ కోచ్లో ట్రావెల్ చేస్తున్నాము ఆ రిమైనింగ్ డీటెయిల్స్ అయితే మనం మాట్లాడుకుందాము. నేనైతే ప్లాట్ఫామ్ 2 పైకి అయితే వచ్చేసానండి. మన ట్రైన్ అనౌన్స్ చేసి ఎంఎంటీఎస్ని అయితే తీసుకొచ్చి పెట్టాడు ప్లాట్ఫామ్ 2 మీద. సో కోచ్ లేఅవుట్ అయితే వేసేసాడు మన ట్రైన్ది. ఈరోజు మనం ట్రావెల్ చేస్తున్న కోచ్ వచ్చేసి సెకండ్ సీటింగ్ అనమాట, D2 36 విండో సీట్ అయితే వచ్చింది. చూస్తున్నారు కదా మన వెనకాల మన ట్రైన్ కూడా ఇప్పుడే షంటింగ్ అయితే చేశాడు అనమాట ప్లాట్ఫామ్ 2 పైకి. G9 వేసుకొచ్చాడు, ఇంకా చేసేది ఏమి లేదులే. మన ట్రైన్ అయితే వచ్చి ప్లాట్ఫామ్ పైన ఆగింది, కానీ డోర్లు అన్నీ లాక్ ఉన్నాయి. అసలు ఇంకా ఎవరు క్రౌడ్ అయితే ఎక్కలేదు ట్రైన్లోకి. సో మనం అనుకుంటున్నాం ఇక్కడ డోర్ అయితే ఓపెన్ అయింది. సో ట్రైన్ అయితే ఎక్కేసి లోపల బ్యాగ్ పెట్టి మిగతా విషయాలు అయితే మాట్లాడుకుందాము.
సో ట్రైన్ లోపల లేఅవుట్ అయితే ఇలా ఉంటుందండి, కోచ్ లేఅవుట్ 3:3 సీటింగ్. మనది వచ్చేసి 36 అనమాట. ఇక్కడ ఉంది విండో సైడ్. సో బ్యాగ్ అయితే ఇక్కడ పెట్టేసి మనం బయటికి వెళ్ళిపోదాం. సో మనం అయితే బ్యాగ్ లోపల పెట్టి బయట అయితే వచ్చేసాము. సో నేను ఇప్పుడు లోకో చూడడానికి అయితే వెళ్తున్నాను. సో మనకైతే G9 వేసాడు అనమాట, WAG9 హెచ్సి లోకో. హెచ్సి అంటే హైలీ కెపాసిటివ్ అనమాట. సో G9లో కూడా ఇది ఒక వేరియంట్. సో ఈ లోకోస్కి MPS 120 అయితే ఉంటుంది మ్యాక్సిమము. మన ట్రైన్ ఎలాగో ICFA కాబట్టి 110 అయితే ఉంటుంది ఖచ్చితంగా మనకి ఈరోజు. సో P4 అయితే పడుతుంది అనుకున్నా కానీ P4 అయితే పడలేదు. అండ్ నేను మన ట్రైన్ గురించి ఒక 2 ముఖ్యమైన విషయాలు అయితే చెప్పడం మర్చిపోయానండి. సో మన ట్రైన్ వచ్చేసి సెకండ్ ఇనాగ్రేట్ అయిన ఇంటర్సిటీ అనమాట SCRలో. అండ్ ఇంకోటి కనుక చూసుకుంటే మన ట్రైన్ మోస్ట్ జనరల్ కోచెస్ అయితే నడుస్తుంది. సో 16-18 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. వీడికి ఏ ట్రైన్కి లేదు SCRలో అన్ని జనరల్ కోచెస్తో. సో ఈ 2 ఇంపార్టెంట్ థింగ్స్ అనమాట మన ట్రైన్కి, స్పెషాలిటీస్ అనమాట మన ట్రైన్కి ఉండేవి. సో నేనైతే ఇప్పుడు లోకో చూడడానికి వెళ్తున్నా. వన్స్ అక్కడికి వెళ్ళిపోయాక మీకు కూడా లోకో అయితే ఒకసారి చూపిస్తాను. అండ్ డిపార్చర్కి ఇంకొక 20 మినిట్స్ అయితే ఉంది, కరెక్ట్గా 7:35 అయితే అయింది టైము. సో మనం అయితే ఫాస్ట్గా వెళ్ళి లోకో చూసుకొని మళ్ళీ వెనక్కి అయితే వచ్చేయాలి. D2 ఎక్కడో వెనకాలైతే ఉంది. సో ఈ రోజు మనల్ని పుల్ చేయబోయే లోకో 31130 WAG9 లాలాగూడ షెడ్కి సంబంధించిన లోకోమోటివ్. సారీ అండి, నేను ఇందాక తప్పుగా చెప్పాను. నేనైతే హెచ్సి లోకో అనుకున్నాను. ఇది ఓన్లీ WAG9 అనమాట. సో స్పీడ్ లిమిట్ 100 ఉంటుంది, మనకి 110 అయితే ఉండదు ఈరోజు. సో మన ట్రైన్కి కనుక చూసుకుంటే రేక్ షేరింగ్ అయితే ఉంది కాచిగూడ నుంచి నాగర్సోల్ ఎక్స్ప్రెస్తో. సో కాచిగూడ నుంచి నాగర్సోల్ వెళ్ళేటప్పుడు 17661 అనమాట. నాగర్సోల్ నుంచి కాచిగూడ వచ్చేటప్పుడు /62 అయితే ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ట్రావెల్ చేస్తున్న కాచిగూడ కర్నూలు సిటీ తుంగభద్ర ఎక్స్ప్రెస్ అనమాట. సో రేక్ షేరింగ్ అయితే ఉంది మన ట్రైన్కి. సో మీరైతే లోకో చూశారు కదా, నేనైతే WAG9 హెచ్సి లోకో అనుకున్నాను. సో కాదండి, మనకైతే నార్మల్ G9 అనమాట. సో MPS కనుక చూసుకుంటే 100 ఉంటుంది, మనకి 110 రన్ అయితే ఉండదు ఈరోజు. బట్ పర్లేదు, మనమైతే ఇప్పుడు టెక్నికల్ డీటెయిల్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాము. సో మనకి G9 అయితే సరిపోతుంది టెక్నికల్ డీటెయిల్స్ విన్న తర్వాత. సో మన ట్రైన్ టోటల్గా ట్రావెల్ చేసే డిస్టెన్స్ కనుక చూసుకుంటే 236 కిలోమీటర్స్ అండి. సో సోర్స్ నుంచి డెస్టినేషన్ మధ్యన హాల్ట్లు కనుక చూసుకుంటే 13 హాల్ట్లు అయితే ఉంటాయి. అండ్ టోటల్ టైం టేకెన్ కనుక చూసుకుంటే 4 hours 35 minutes అయితే ఉంటుంది. సో విత్ అన్ యావరేజ్ స్పీడ్ ఆఫ్ 52 కిలోమీటర్స్ అనమాట. ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్కి 52 కిలోమీటర్స్ యావరేజ్ స్పీడ్ అంటే ఓకే అనే చెప్పుకోవచ్చు. సో ఈ టెక్నికల్ స్టఫ్ని మైండ్లో పెట్టుకొని మనకైతే G9 సరిపోతుంది అని చెప్పొచ్చు. సో మనకైతే డిపార్చర్కి ఇంకొక 5 minutes అయితే ఉంది. ప్రజెంట్ జనరల్ అయితే ఖాళీగానే ఉంది. మేబీ ఆన్ గోయింగ్ అప్కమింగ్ స్టేషన్స్లో అయితే క్రౌడ్ పుల్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో డిపార్చర్కి 5 minutes అయితే ఉంది. నేను వెనక్కి తిరిగి నా కోచ్కి అయితే వెళ్తున్నాను. సో మనం అయితే డిపార్చర్లో అయితే కలుద్దాము. మనకైతే ఏకదమ్ ఆన్ డాట్ డిపార్చర్ అయితే పడిపోయింది 7:55కి కాచిగూడ నుంచి. జర్నీ టు రాయలసీమ బిగెన్స్. ప్లాట్ఫామ్ 1 పైకి అయితే కర్ణాటక సంపర్క్ క్రాంతి అయితే అరైవ్ అయ్యాడు అనమాట ఇప్పుడే కాచిగూడలో. డాడ్ ఆఫ్ ఆల్ సంపర్క్ క్రాంతిస్ KSK. మెయిన్ లైన్ డిపార్చరు, మంచి యాక్సలరేషన్. అంతరించిపోతున్న డీజిల్ లోకోస్ షంటింగ్కి వాడుతున్నారు. ఒకప్పుడు ట్రాక్ని ఏలారు. మీరు చూస్తున్నారు కదా, అది వచ్చేసి మలక్పేట్ మెట్రో అనమాట. మలక్పేటలో గట్టిగానే ఉన్నారు క్రౌడ్.
మనం అయితే సింగిల్ కిలోమీటర్ క్లియర్ చేసుకొని మన ఫస్ట్ షెడ్యూల్ హాల్ట్ అయిన మలక్పేట్కి అయితే వచ్చేసాము. సో ఎక్కువ క్రౌడ్ పుల్లింగ్ మలక్పేట్లోనే జరిగిందనమాట మనకి. సో కాచిగూడకి అయితే ప్రాపర్ మెట్రో కనెక్టివిటీ అయితే లేదు. మీరు ఇందాక చూసారు కదా స్టేషన్ బయట. సో స్టేషన్ పక్కనే ఉంటుంది అనమాట మెట్రో స్టేషన్ అనేది. సో బెటర్ కనెక్టివిటీ ఉండటం వల్ల మెజారిటీ క్రౌడ్ ఇక్కడి నుంచే పుల్ అయ్యారు మనకి మలక్పేట్లో. సో మన ట్రైన్కి 13 హాల్ట్లు అని చెప్పాను కదా. సో హాల్ట్లు కొంచెం ఎక్కువనే చెప్పాలి. సో మెజారిటీ హాల్టింగ్ స్టేషన్స్ అన్నీ హైదరాబాద్ సబర్బన్లోనే ఉంటాయి అన్నమాట. మలక్పేటు, ఫలక్నామా. సో మనకైతే 1 మినిటే హాల్ట్. మనకైతే హాంగింగ్ వేసేసాడు. మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోతుంది మలక్పేట నుంచి. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాము. కేవలం 7 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే మన సెకండ్ షెడ్యూల్ హాల్ట్ అయిన ఫలక్నామాకి అయితే వచ్చేసాము. సో ఎప్పుడు పేరింటమే కానీ ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం అనమాట ఫలక్నామా రైల్వే స్టేషన్కి రావటము. సో జనరల్గా మనం ఎంఎంటీఎస్లు అయితే మనకి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి. మీరు వినే ఉంటారు ఫలక్నామా నుంచి లింగంపల్లి వెళ్ళే ఎంఎంటీఎస్లు. సో మనకైతే ఇక్కడ ఫలక్నామాలో కూడా సింగిల్ మినిటే హాల్ట్ అనమాట. సింగిల్ మినిట్ తర్వాత మనం అయితే డిపార్ట్ అయిపోతాము. మనకైతే మంచి సన్ రైజ్ అయితే అయింది. సో క్రౌడు ఓకేగా అయితే పుల్ అయ్యారు. ఇక్కడ ఫలక్నామాలో మలక్పేటలోనే ఎక్కువ మంది పుల్ అయ్యారు అనమాట. సో 7 కిలోమీటర్లకే మనకి 2 షెడ్యూల్ హాల్ట్లు అయితే ఎగిరిపోయాయి. సో దీన్ని బట్టి అర్థం చేసుకోండి వీడికి హైదరాబాద్ సబర్బన్లోనే ఎన్ని హాల్ట్లు ఉన్నాయో. సో మనకైతే ఇంకా ఉమ్దానగర్ ఇవి కూడా ఉన్నాయన్నమాట నెక్స్ట్. సో మనకైతే స్టార్టర్ అయితే పడిపోయింది ఆల్రెడీ. 45 సెకండ్స్ అయితే అయిపోయింది. మనం ఇక్కడికి వచ్చి ఇంకొక 10 సెకండ్స్లో అలా అయితే డిపార్చర్ అయితే పడిపోతుంది మనకి ఫలక్నామా నుంచి. సో మనం అయితే డిపార్చర్లో కలుసుకుందాము.
ఫలక్నామా నుంచి 6 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే ఇప్పుడు బుద్వేల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకైతే ఇక్కడ 1 మినిట్ హాల్ట్ ఉంటుంది అనమాట. సో మనం ఎంటర్ అవుతున్నప్పుడే బయటకైతే కాచిగూడ ఎక్స్ప్రెస్ అయితే డిపార్ట్ అయ్యాడు. సో వాడు వచ్చి గుంటూరు కాచిగూడ ఎక్స్ప్రెస్ అనమాట, వయా నల్లమల ఫారెస్ట్ ఉంటుంది అనమాట. సో ఆ జర్నీ కూడా చాలా బ్యూటిఫుల్ అయితే ఉంటుంది. సో మీరు కమెంట్లో మెన్షన్ చేయండి సో ఆ ట్రైన్ వ్లాగ్ చేయాలా వద్దా అని. సో మనకైతే హాంకింగ్ అయితే వేసేసాడు, 1 మినిట్ హాల్ట్ మనకి ప్రతి స్టేషన్లో. సో మనం అయితే బుద్వేల్ నుంచి డిపార్ట్ అవ్వడానికి రెడీగా ఉన్నాము. 20 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని కాచిగూడ నుంచి ఉమ్దానగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 5 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో మనమైతే ఇక్కడతో సక్సెస్ఫుల్గా హైదరాబాద్ సబర్బన్ అయితే క్లియర్ చేసేస్తాము. సో మనకి ఇది దాటిన వెంటనే ఓఆర్ఆర్ అయితే కనిపిస్తుంది అనమాట. సో హైదరాబాద్ సబర్బన్ అయితే క్లియర్ చేసేస్తాము. అండ్ నెక్స్ట్ మనకి స్టాపులు కనుక చూసుకుంటే తిమ్మాపూర్, హెచ్బిఎల్ నగర్ మీదుగా షాద్ నగర్ అయితే వెళ్తాము. సో రన్ అయితే ఇక్కడ వరకు రన్ గురించి మనం అసలు ఏం జడ్జ్ చేయలేము, కేవలం 20 కిలోమీటర్లే వచ్చాము. సో 20 కిలోమీటర్లకే 4 స్కెడ్యూల్ హాల్ట్లు అయితే ఎగిరిపోయాయి అనమాట. సో బాగానే ఉంది. అండ్ ప్రతి స్టేషన్లో క్రౌడ్ కూడా డీసెంట్గానే పుల్ అవుతున్నారు, హెవీ క్రౌడ్ అయితే ఏం లేదు. సో యాక్చువల్గా జనరల్ క్రౌడ్ అయితే ఎక్కేస్తున్నారు అనమాట. సో చూడాలి, ఇప్పుడే టీటీ అయితే వస్తున్నాడు. సో చూసి జనరల్ క్రౌడ్ని ఏమన్నా క్లియర్ చేస్తాడేమో చూడాలి. సో మనకైతే ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్, 1 మినిట్ తర్వాత మనమైతే ఉమ్దానగర్ నుంచి డిపార్ట్ అయిపోతాము.
36 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని తిమ్మాపూర్ అనే రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 9 మినిట్స్ డిలేతో అయితే వచ్చాము. సో మనకి మాస్ అయితే ఏం జనరేట్ అవ్వట్లేదు. 2 హాల్టింగ్ స్టేషన్స్ మధ్యన కేవలం 10 కిలోమీటర్లు లేక 15 కిలోమీటర్ల డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది. మనకి షాద్నగర్ నుంచి అయితే రన్ అయితే బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 2 హాల్టింగ్ స్టేషన్స్ మధ్య డిస్టెన్స్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది షాద్నగర్ నుంచి. సో మనమైతే ఇప్పుడు తిమ్మాపూర్కి అయితే వచ్చాము. నెక్స్ట్ మనకి హెచ్బిఎల్ నగర్ ఉంటుంది. సో కేవలం 4 కిలోమీటర్సే ఉంటుంది అనమాట అది ఇక్కడి నుంచి. సో హెచ్బిఎల్ నగర్ తర్వాత మనమైతే షాద్ నగర్ వెళ్ళిపోతాము. మనకి జింగుకి కూడా అసలు ఏ ట్రైన్ అయితే లేదు. స్లాట్ కనుక చూసుకుంటే మన ముందు డార్క్ నైట్ వాడైతే ఉన్నాడనమాట. విశాఖపట్నం నుంచి మహబూబ్ నగర్ వెళ్ళి సూపర్ ఫాస్ట్ అయితే ఉన్నాడు. వాడికి మనకు కూడా చాలా డిస్టెన్స్ ఉంది. వాడు జడ్చర్ల వరకు అయితే వెళ్ళిపోయాడు. సో ఫ్రీ స్లాట్ అనమాట. జింగుకి కూడా ఏ ట్రైను లేదు. సో మనం అయితే ఇక్కడికి వచ్చి 53 సెకండ్స్ అయితే అయింది. క్లిప్ రికార్డ్ చేస్తున్నప్పుడు డ్యూరేషన్ 56 సెకండ్స్ ఇప్పుడు. సో పేరుకే కేవలం 1 మినిట్ స్కెడ్యూల్ హాల్ట్ 44 సెకండ్స్ లేదా 50 సెకండ్స్కి అంతా డిపార్చర్ అయితే పడిపోతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు కూడా హాంకింగ్ అయితే వేసేసాడు. మనం అయితే డిపార్ట్ అవుతున్నాం తిమ్మాపూర్ నుంచి. తిమ్మాపూర్ నుంచి కేవలం 15 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే షాద్నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే కేవలం 7 నిమిషాలు డిలేతో అయితే వచ్చాము. 2 మినిట్స్ అయితే కవర్ అయింది మనకి. సో ఈ 14-15 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకైతే హెచ్బిఎల్ నగర్ హాల్ట్ అయితే ఎగిరిపోయిందనమాట. సో నేనైతే అది స్కిప్ చేశాను. నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే మనకైతే ట్రైన్లో ఎలాంటి ఫుడ్ ఆప్షన్స్ అయితే ఉండవు. సో మీరు తెచ్చుకోవటం చాలా బెటర్. ఈ సమోసా స్నాక్స్ అయితే అమ్ముతున్నారు కానీ బ్రేక్ఫాస్ట్ ఆప్షన్స్ అయితే ఏమీ లేవు. ఇక్కడ వరకు జర్నీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అని కనుక చూసుకుంటే పౌరుషానికి ప్రతిరూపమైన కర్నూలు సిటీకి మన ప్రయాణం అయితే ప్రశాంతంగా సాగిపోతుంది. సో మనకైతే ఇక్కడ షాద్నగర్లో 1 మినిటే హాల్ట్ అనమాట. ఇక్కడ నుంచి మనం మాస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. చూడాలి ఎలా ఉంటుందో రన్ను. బికాస్ ఆఫ్ మనకైతే 2 హాల్టింగ్ స్టేషన్స్ మధ్యన డిస్టెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది మనకి ఇక్కడ నుంచి. సో లిటిల్ బిట్ మాస్ అయితే మనం ఇక్కడ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్లాట్ఫామ్ 1 పైకి అయితే ఒక ట్రైన్ అయితే అనౌన్స్ చేశాడు. ఆ ట్రైన్ వచ్చి మన ట్రైన్కి ఆల్టర్నేటివ్ ట్రైన్ అనమాట. మన ట్రైన్కి అయితే ఈరోజు క్రౌడ్ అనేది తక్కువ ఉంది కానీ జనరల్గా క్రౌడ్ పుల్లింగ్ ఒక రేంజ్లో అయితే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మన ట్రైన్కి ఆల్టర్నేటివ్ ట్రైను హండ్రీ ఎక్స్ప్రెస్ అయితే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో వాడైతే ఇప్పుడే షాద్నగర్ అరైవ్ అవుతున్నాడు. వాడు కర్నూలు నుంచి స్టార్ట్ అయ్యాడు అనమాట. హైదరాబాద్ వరకు వెళ్తాడు. సో హండ్రీ ఎక్స్ప్రెస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు జనాలు ప్లాట్ఫామ్ 1 మీద. సో మనకైతే డిపార్చర్ అయితే పడిపోయింది. మనమైతే ట్రైన్ అయితే ఎక్కేద్దాము. ఇది మరీ బాగుంది. ఆడికేమో P7 మనకేమో G9. హండ్రీ ఎక్స్ప్రెస్ 17028 కర్నూలు టు హైదరాబాద్. మంచి మెయిన్ లైన్ యాక్సలరేషన్.
88 కిలోమీటర్స్ క్లియర్ చేసుకొని మనమైతే జడ్చర్లకు అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన దానికంటే మన ట్రైన్ 26 మినిట్స్ అయితే డిలేతో వచ్చింది. 9:24కి అయితే రావాలి, 9:50కి అయితే వచ్చాడనమాట. సో మనకైతే ఇక్కడ సింగిల్ మినిటే హాల్ట్, సింగిల్ మినిట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము. ఈ డిలే ఎందుకైంది అని కనుక చూసుకుంటే మనకైతే బాలానగర్ అండ్ గొల్లపల్లిలో లూప్ స్కిప్స్ అయితే పడ్డాయి అండ్ ఒక టీఎస్ఆర్ అయితే పడింది. సో వీటి కారణంగా మనకైతే 25 మినిట్స్ 24 మినిట్స్ డిలే అయితే జరిగింది ఇక్కడికి వచ్చేసరికి. అండ్ మనకి ఇక్కడ తర్వాత నెక్స్ట్ హాల్ట్ కనుక చూసుకుంటే మహబూబ్ నగర్ అయితే ఉంటుంది. మనకైతే బాలానగర్లో బ్యూటిఫుల్ విజువల్స్ అయితే క్యాప్చర్ అయ్యాయి. మనం స్లోగా లూప్ స్కిప్ కొట్టి మెయిన్ లైన్ ఎంటర్ అవుతున్నప్పుడు మనకైతే జింగ్ పడింది. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది అనమాట. సో మనం అయితే ట్రైన్ ఎక్కేద్దాం. ఒక 5 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనం అరగంట లేట్గా అయితే వచ్చాము అనకూడదు, కానీ ఇది ఏం దిక్కుమాలిన డివిజన్ నాకైతే అర్థం కావట్లేదు. మనకి ఇంకో లూప్ స్కిప్ అయితే పడిందనమాట. డివిటిపల్లి అనే రైల్వే స్టేషన్ కూడా మనం లూప్ స్కిప్ చేసాము. ఇప్పటి వరకు మనకి 3 లూప్ స్కిప్లు అయితే పడ్డాయి. మెయిన్ లైన్ల మీద గూడ్సులు పెట్టి మనకెందుకు లూప్ స్కిప్లు ఇస్తాడో అర్థం కాదు. సో మనం అయితే ఇక్కడికి రావాల్సిన దానికంటే 30 మినిట్స్ లేట్గా అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకి సింగిల్ లైన్ సెక్షన్ అయితే ఉంటుంది, డబల్ లైన్ సెక్షన్ ఏమి ఉండదు. మహబూబ్ నగర్ నుంచి అంతా సింగిల్ లైన్ సెక్షనే ఉంటుంది మనకి కర్నూలు వరకు అయితే. సో నెక్స్ట్ స్టేషన్ కనుక చూసుకుంటే మనకి వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 55 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఇప్పుడు వరకు ఈరోజు మన ఈ స్ట్రెచ్లో 2 షెడ్యూల్ హాల్స్ మధ్యన లాంగెస్ట్ డిస్టెన్స్ ఏదైనా ఉంది అంటే అది ఇప్పుడు నెక్స్ట్ మనం వెళ్ళే వనపర్తి రైల్వే స్టేషన్ అనమాట. 55 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు నా వెనకాల చూసుకోవచ్చు, డార్క్ నైట్ పట్నం నుంచి మహబూబ్ నగర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే ఇక్కడ షెంట్ అయిపోయి ఉన్నాడు. సో సాయంత్రం వరకు ఇక్కడే ఉంటాడు అనమాట, మళ్ళీ డిపార్చర్ వరకు. మనకైతే ఇక్కడ 2 మినిట్స్ హాల్ట్ అయితే ఉంటుంది. అండ్ లైనప్ కనుక చూసుకుంటే మన వెనకాలే 197-13 జైపూర్ నుంచి కర్నూలు సిటీ వెళ్ళే వీక్లీ ఎక్స్ప్రెస్ అయితే ఉన్నాడనమాట. సో వాడు వచ్చేసి యాక్చువల్గా మనకంటే ముందు ఉండాలి స్లాట్లో, 2.5 అవర్ డిలేతో ఉన్నాడు. సో అందుకని మన వెనకాల అయితే ఉన్నాడు. సో మన ట్రైన్ అయితే డిపార్ట్ అయిపోయింది మహబూబ్ నగర్ నుంచి. సో మనం అయితే బోర్డ్ అయిపోదాం. ఈ బండి వ్లాగ్ కూడా ఖచ్చితంగా చేయాలి. డార్క్ నైట్ మంచి రన్ ఉంటుంది ఆడికి.
మీరు చూసుకోవచ్చండి, మనకి ఈ సెక్షన్లో డబల్ లైన్ వర్క్స్ అయితే గట్టిగా జరుగుతున్నాయి. సో 160 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే అరగంట ఆలస్యంగా వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో మనకైతే సేమ్ డిలే అయితే కంటిన్యూ అవుతుంది. అసలు హెవీ ట్రాక్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. వాటిని మినహాయించుకొని ఐసీఎఫ్ అరాచకాన్ని అయితే చూసాము. సో రన్ అయితే ఓకే, డీసెంట్గానే ఉంది, మరీ బ్యాడ్గా అయితే ఏం లేదు. సో ఇప్పుడైతే మనం వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. మనకి ఇక్కడ కేవలం 1 మినిటే హాల్ట్ అనమాట. 1 మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే ఇక్కడ డిపార్ట్ అయిపోతాము. సో ఇక్కడ క్రౌడ్ పుల్లింగ్ అయితే కొంచెం యావరేజ్గానే జరిగింది. అక్కడ ఆ షెల్టర్ కింద అయితే ఫుల్ క్రౌడ్ అయితే ఉన్నారు.
ఇప్పుడు మనం ఆగిన వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి వనపర్తి ఊరు అనేది ఒక 22 కిలోమీటర్స్ అయితే ఉంటుందండి. సో అందుకనే వనపర్తి రోడ్ అని చెప్పి స్టేషన్ నేమ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఏదన్నా రైల్వే స్టేషన్కి రోడ్ అని కనుక ఉంటే పేరులో, సో అక్కడి నుంచి ఆ ఊరు అనేది ఒక 20 నుంచి 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది. వనపర్తి రోడ్ రైల్వే స్టేషన్ నుంచి కేవలం 8 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనమైతే శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. నేను మీకు ఇందాక ఒక విషయం అయితే చెప్పడం మర్చిపోయాను. ఈ బండి ప్రయారిటీ గురించి అయితే చెప్పాలి. ఇందాక మీరు కనుక చూసుకోనుంటే 22716 మదురై నుంచి కాచిగూడ వెళ్ళే వీక్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని ఒక 20 మినిట్స్గా లూప్లో వేసి మనకైతే క్లియరెన్స్తో వదిలేశాడు అనమాట మెయిన్ లైన్ పైన. సో మంచి విషయం అదొకటి. సో ప్రయారిటీ అయితే బాగానే ఉంది. సో మనకి ఇక్కడ కేవలం సింగిల్ మినిట్ హాల్ట్ తర్వాత మనమైతే డిపార్ట్ అయిపోతాము శ్రీరామ్ నగర్ నుంచి. నెక్స్ట్ మనం వెళ్ళి ఆగేది వచ్చి గద్వాల్ జంక్షన్ అనమాట. దానికంటే ముందు కృష్ణా రివర్ అయితే వస్తుంది. సో మనమైతే అది క్యాప్చర్ చేసుకుందాము, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసుకుందాము. ఫస్ట్ 15 నిమిషాలుగా శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్లోనే ఆపేసున్నాడు. అసలు ఎందుకు ఆపాడో తెలియదు. ఆపోజిట్ ట్రాక్లో కూడా ఏ ట్రైన్ అయితే లేదు, చూశాను లైనప్. అండ్ ఓవర్ ట్యాక్ కూడా ఏ ట్రైన్స్ అయితే లేదు. మనకైతే ఆపోజిట్ ట్రాక్లో ఒక డీజిల్ లోకో అయితే వస్తుంది, మీకు చూపిస్తాను ఒకసారి. మీరు చూసుకుంటే అక్కడ ఒక డీజిల్ లోకో అయితే వస్తుంది స్లోగా. నాకు తెలిసినంత వరకు అది ఓన్లీ ఉత్త లోకోనే, ట్రైన్ అయితే ఏదీ లేదు. లైనప్ చూశాను. సో చూద్దాము ఎప్పుడు డిపార్చర్ ఇస్తాడో. అసలు ఎందుకు ఆపాడో తెలియదు ఇంతసేపు. WDG4 మనం గెస్ట్ చేసింది అయితే కరెక్టే. అది వచ్చేసి డీజిల్ లోకోనే, అదైతే వెళ్ళిపోయింది అనమాట. ఇంకా మనకైతే డిపార్చర్ పడలేదు. అసలు ఎందుకు ఆపాడో తెలియట్లేదు, ఎప్పుడు డిపార్చర్ ఇస్తాడో తెలియదు, చూడాలి. ఇప్పుడు టైం వచ్చేసి 11:50 అయితే అయింది. 11:15కి అయితే వచ్చాం మనం ఇక్కడికి. సో దగ్గర 35 మినిట్స్ 40 మినిట్స్కి అయితే ఇక్కడే ఉన్నాము. అసలు ఏం జరుగుతుందో ఏమో ఏం తెలీదు. సో చూద్దాము. డిపార్చర్ ఇస్తే నేనైతే మీకు అప్డేట్ చేస్తాను. వీడికి ఎంత ఎటకారం అంటే 50 నిమిషాలు ఆపాడండి శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్లో. ఎందుకు ఆపాడో తెలీదు. సరే పోనీ ఏదన్నా జింగ్ ఏమన్నా ఉందా ఆపోజిట్లో, లేదా ఏదన్నా ఓవర్టేక్ ఉందా అంటే ఏదీ లేదు. మళ్ళీ 50 నిమిషాలు ఆపి ఊరికే ఇప్పుడు డిపార్చర్ ఇచ్చాడు. ఈయన ఏమనాలో మీరే చెప్పండి. ఫైనల్లీ మనమైతే శ్రీరామ్ నగర్ నుంచి డిపార్ట్ అయితే అయ్యాము. టైం వచ్చేసి ఇప్పుడు 12:06 అయితే అయింది. 12:30కి మనం కర్నూలులో ఉండాలి. సో చూద్దాము ఏ టైంకి తీసుకుంటాడో కర్నూలుకి. అబ్బా వీటికేం తక్కువలా తిప్పు. తిప్పరా తిప్పు.
సౌండ్ ఏనంటే బీటింగ్ మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ బీటింగ్ అదిరిపోయింది. వెల్కమ్ టు గద్వాల్. నూట 81 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని మనం అయితే గద్వాల్ జంక్షన్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో గద్వాల్ అనేది ఎందుకు జంక్షన్ అయింది అని కనుక చూసుకుంటే మనకి ఇక్కడి నుంచి రాయచూరు వైపు అయితే ఒక లైన్ ఉంటుంది. మీరు ఆ పర్బాని ఎక్స్ప్రెస్ వ్లాగ్ కనుక చూస్తుంటే మనం రాయచూరు నుంచే స్టార్ట్ చేసాము ఆ వ్లాగు. సో అక్కడికి ఇక్కడి నుంచి లైన్ అయితే డివైడ్ అవుతుంది అనమాట. సో అందుకని మనకి గద్వాల్ అనేది ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అండి. ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 1.5 అవర్ డిలేతో అయితే వచ్చాము. 50 నిమిషాలు టార్చర్ చేశాడు శ్రీరామ్ నగర్ రైల్వే స్టేషన్లో. అసలు ఎందుకు ఆపాడు అసలు అర్థం లేకుండా, ఎర్రటి ఎండలో అసలు అమ్మో ఆ టార్చర్ ఊహిస్తేనే భయంకరంగా ఉంది. ఎందుకు ఆపాడో తెలీదు. ఇది వేసుకొచ్చిందే G9. 50 నిమిషాలు శ్రీరామ్ నగర్లో కొట్టించుకున్న తర్వాత మెల్లగా తీసుకొచ్చి గద్వాల్కి తీసుకొచ్చాడు అనమాట. ఏదన్నా ఫాస్ట్గా వచ్చాడు అక్కడి నుంచి అంటే అది కూడా లేదు, నడక నడుచుకుంటా మెల్లగా వచ్చాడు. ఇప్పుడే డిపార్ట్ అయ్యాడు. నా వెనకాల కనుక చూసుకుంటే గుంతకల్ నుంచి బోధాన్ వెళ్ళే ప్యాసింజర్ ఉన్నాడు. ఆడైతే మరీ దారుణం. 10:30కి వచ్చాడు గద్వాల్కి, 2 అవర్స్ అయింది. 12:30 ఇప్పుడు టైము, ఇంకా అక్కడే ఉన్నాడు. ఏందో తెలియదు మరి ఎందుకో. సెక్షన్లో ఏమన్నా హెవీ వర్క్స్ జరుగుతున్నాయో లేకపోతే వాడికి ఏదన్నా లోకో ఫెయిల్యూర్ అయిందో తెలియదు. సో మనమైతే ఇప్పుడే డిపార్ట్ అయ్యాము గద్వాల్ నుంచి. మీకు జంక్షన్ లైన్ అయితే చూపిస్తాను. సో మీరు చూసుకుంటే మనకి రైట్ సైడ్ ఒక ట్రాక్ అయితే వెళ్ళిపోతుంది కదా, అది వచ్చేసి రాయచూరు వైపు అయితే వెళ్ళిపోతుంది అనమాట. మనం ఇలా స్ట్రైట్గా కర్నూలు వైపు అయితే వెళ్ళిపోతాము.
సో 226 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ శక్తిపీఠమైన అల్లంపూర్ టెంపుల్కి నిలయమైన శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ హాల్ట్ స్టేషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడికి రావాల్సిన దానికంటే మనం 1 hour 20 minutes అయితే డిలేతో వచ్చాం. మనకి ఇక్కడ నుంచి స్లాగ్ టైం అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ కర్నూలు స్టేషన్ వచ్చేసి కేవలం 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది అనమాట. సో ఈ 10 కిలోమీటర్లకి వీడికి ఇచ్చిన టైం వచ్చేసి 40 minutes అయితే ఉంది. సో మనకి ఒక 30 minutes డిలే కవరేజ్ అయితే జరుగుతుంది. ఇప్పుడు పూర్తిగా మాట్లాడే లోపే డిపార్చర్ అయితే పడిపోయింది. సో 40th సెకండ్ క్లిప్ రికార్డింగ్ దగ్గర డిపార్చర్ అయితే పడిపోయింది వీడికి. సో కేవలం 10 కిలోమీటర్లు అయితే ఉంటుంది మనకి ఇక్కడ నుంచి కర్నూలు. ఇది వచ్చి మన పెనల్టిమేట్ స్టాప్ అనమాట. సో వన్స్ మనం కర్నూలుకి వెళ్ళాక అసలు ఓవరాల్ ఎక్స్పీరియన్స్ గురించి చాలా అయితే మాట్లాడాలి. ఈడు అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. కేవలం 1 minute లోపే డిపార్చర్ అయితే పడిపోతుంది. సో వన్స్ మనం అయితే కర్నూలుకి వెళ్ళాక మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము. సో డిపార్చర్ అయితే క్యాప్చర్ చేసుకుందాము. ఫైనల్లీ కర్నూలు సిటీ. సో 236 కిలోమీటర్లు క్లియర్ చేసుకొని ఈరోజు మన గమ్యస్థానమైన గేట్వే ఆఫ్ రాయలసీమగా పిలువబడే కర్నూలు సిటీకి అయితే వచ్చేసాము. సో ఇక్కడికి రావాల్సిన టైం కంటే మనోడు 40 minutes డిలేతో వచ్చాడు. అంత స్లాగ్ పెట్టుకొని 40 minutes డిలేతో వచ్చాడంటే ఇంకా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోండి. పిచ్చ లాగ్ ఉన్నింది జర్నీ అయితే ఈరోజు. ఫాస్ట్గా ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే మాట్లాడేసుకుందాము. కాచిగూడలో కట్ చేస్తే మంచి డీసెంట్గా అయితే స్టార్ట్ చేశాడనమాట. హైదరాబాద్ సబర్బన్ని మంచిగా స్కిప్ చేసుకుంటా డిలే ఏం పెంచుకోకుండా మంచి రన్తో బాగానే ఉన్నింది జర్నీ అంతా ప్రశాంతంగా జరిగిపోతుంది అనుకున్న టైంలో శ్రీరామ్ నగర్ స్టేషన్లో అయితే 50 minutes అర్థం పర్థం లేకుండా ఎర్రటి ఎండలో ఆపేశాడు. ఎందుకు ఆపాడో అసలు ఏం తెలీదు. రీజన్ అయితే మేబీ హెవీ వర్క్స్ జరగటమే రీజన్ అనుకుంటా. సో మనం అయితే అక్కడ 50 minutes ఆపేయటం వల్ల మనకి 1 hour డిలే అయితే అయిందనమాట. సో శ్రీరామ్ నగర్ తర్వాత నుంచి రన్ బాగుంటుందిలే అనుకుంటే అక్కడి నుంచి కూడా చాలా స్లోగా అయితే వచ్చాడు గద్వాల్ వరకు. గద్వాల్ నుంచి పర్లేదు, రన్ అయితే బాగానే ఉన్నింది. క్లైమాక్స్ పార్టీతో కొంచెం అయితే సాటిస్ఫై చేశాడు. సో ఓవరాల్గా ఈ ట్రైన్ గురించి చెప్పమంటే వీడి స్లాటే అసలు ఫ్రీ స్లాట్ అనమాట. వాడు స్లాట్లో వాడి పార్టీకి వెళ్తూ ఉంటాడు. ఎలాంటి ట్రాఫిక్ అయితే ఉండదు. అండ్ క్రౌడ్ కనుక చూసుకుంటే ఈరోజు డీసెంట్ క్రౌడ్. జనరల్గా అయితే మంచి క్రౌడ్ అయితే పుల్ అవుతారు దీనికి. మనకి శ్రీ బాలబ్రహ్మేశ్వర జోగులాంబ స్టేషన్ నుంచి అయితే పిచ్చ స్లాగ్ ఇంప్లిమెంటేషన్ అయితే ఉంది. అంత స్లాగ్ పెట్టుకొని కూడా వీడు 40 minutes డిలే వచ్చాడు. సో మంచి లాగ్ అయితే అనిపించింది ఈరోజు జర్నీ. సో ఓవరాల్ జర్నీ ఎక్స్పీరియన్స్ అయితే అలా ఉన్నింది ఈరోజు. ఐసీఎఫ్ అవతారంలో ఉన్న తుంగభద్ర తాండవం చూద్దాం అనుకుంటే నాతో చేయించాడు తాండవము. సో జర్నీ అయితే ఓకేగా ఉంది. ఓన్లీ థింగ్ ఏంటంటే క్రౌడ్కి మంచి కన్వీనియంట్ టైంలో అయితే ఉంటుంది ఈ ట్రైను. మార్నింగ్ 7:55కి అయితే కాచిగూడ డిపార్ట్ అయ్యి మధ్యాహ్నం 12:30కి అయితే ఇక్కడికి రావాలి. అండ్ మళ్ళీ ఇప్పుడు 3 o'clockకి ఇక్కడ నుంచి డిపార్ట్ అయ్యి వాడైతే వెళ్తాడనమాట హైదరాబాద్కి. సో అదొక్క పాయింట్ మీద ఈ ట్రైన్ అయితే మంచిగా కన్సిడర్ చేయొచ్చు. సో డీసెంట్ రన్నే మనకైతే ఆ శ్రీరామ్ నగర్ వల్ల
దెబ్బ పడిపోయింది కానీ ఈరోజు సో డీసెంట్ రన్. అండ్ మన ట్రైన్ని ఆపరేట్ చేసేది వచ్చి ఎస్సీఆర్ జోన్ వాళ్ళు అనమాట. సో కంప్లీట్గా మన ట్రైన్ వచ్చేసి సౌత్ సెంట్రల్ రైల్వే జోన్లోనే ఉంటుంది. అండ్ డివిజన్ కనుక చూసుకుంటే సికింద్రాబాద్ డివిజన్ కంప్లీట్గా. సో ఓన్లీ మనం అయితే స్టేట్ ఒక్కటి మారుతాం అనమాట. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి అయితే వస్తాము. ఇప్పుడైతే మనం ట్రైన్ యొక్క ఫేర్ డీటెయిల్స్ అండ్ కోచ్ కాంపోజిషన్ గురించి ఒక మాట అయితే అనేసుకుందాము. సో మన ట్రైన్కి వచ్చి ఓవరాల్గా 3 క్లాసెస్ అయితే ఉంటాయి. 3 టైర్ ఏసీ, 2S అండ్ జనరల్ అయితే ఉంటాయి. సో 3 టైర్ ఏసీకి వచ్చేసి ఎండ్ టు ఎండ్ 520 రూపీస్ అయితే పడుతుంది. అదే జనరల్ టికెట్ కాస్ట్ కనుక చూసుకుంటే 100 రూపీస్ అయితే పడుతుంది. అండ్ సెకండ్ సిట్టింగ్ కాస్ట్ కనుక చూసుకుంటే 115 రూపీస్ అయితే పడుతుందండి. అండ్ కోచ్ ఫార్మేషన్ గురించి కనుక చూసుకుంటే మన ట్రైన్ ఓవరాల్గా 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది. ICF రేక్ ముందు ఒక SLR, వెనకాల ఒక SLR, మొత్తం 2 SLR కోచెస్ అయితే ఉంటాయి. 2 సెకండ్ సీటింగ్ కోచెస్ అయితే ఉంటాయి. 2 థర్డ్ ఏసీ కోచెస్ అయితే ఉంటాయి. అండ్ మొత్తం 16 జనరల్ కోచెస్ అయితే ఉంటాయి. సో ఓవరాల్గా 22 కోచెస్ ఫార్మేషన్ అయితే ఉంటుంది మన ట్రైను. ఇవి వచ్చేసి మన ట్రైన్ యొక్క కోచ్ ఫార్మేషన్ అండ్ ఫేర్ డీటెయిల్స్ అయితే. సో ఈ వ్లాగ్ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో రన్ అయితే అంతేం లేదు, మాస్ అయితే ఏం జనరేట్ అవ్వలేదు, బట్ స్టిల్ సాటిస్ఫై అయితే చేశాడు. డీసెంట్ వ్లాగు. సో మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినా నచ్చకపోయినా కమెంట్స్లో అయితే రాయండి. నెక్స్ట్ వ్లాగ్ మాత్రం మనం మంచి హై స్పీడ్ యాక్షన్ ఉన్న బండిని అయితే పిక్ చేసుకుందాము. మాస్ తగ్గకుండా చూసుకుందాము. ఇప్పుడైతే ఈ వ్లాగ్ని ఇక్కడితో అయితే ఎండ్ చేద్దామండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ జర్నీ వయా జంక్షన్స్. సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్.